హాయ్ ఫ్రెండ్స్, మన ఇంటికి గెస్ట్లు వచ్చారు. మన తోట చూడడానికి పైకి వెళ్ళి చూద్దాము. పదండి. వావ్, చిన్న తోట. చాలా బాగుంది. ఇది వాటర్ యాపిల్. ఇట్లా ఏంటంటే ఫ్లవర్ లాగా వస్తుంది, రోజ్ లాగా వచ్చి పొడుగ్గా ఇట్లా వస్తుంది, చెంబు లాగా వస్తుంది. లాస్ట్ ఇయర్ మనకు కరీంనగర్లో కనబడింది పింక్ కలర్ ఫ్రూట్. ఇందులో ఇది పింక్, ఒకటి వైట్, 2 కలర్స్ ఉన్నాయి. ఇదేమో లెమన్ స్వీట్ లైమ్. ఇది మనం ఈ తొక్కతో పాటు తినేయడం. ఇది ఎల్లో కలర్, పండితే ఎల్లో కలర్ అవుతుంది. ఇట్లనే పొడుగు వస్తే గుత్తులు గుత్తులు వస్తాయి కాయలు. ఇంత పొడుగ్గా వస్తాయి. ఇది బచ్చలి, దుంప బచ్చలి. చెట్టులాగానే ఉంటుంది, మనం కట్ చేస్తుంటే వస్తుంది. ఇది దాదాపు ఒక 2-3 ఇయర్స్ మొక్కలు తీసేస్తే వస్తుంది. ఇప్పుడు మనకి ఇది ఒక చెట్టుది సరిపోతుంది పప్పులోకి కానీ పచ్చడి అట్లా. అయితే నేను ఒకసారి ఇది కట్ చేస్తే ఒకసారి ఇది అది మళ్ళీ 1 మంత్ వరకు మళ్ళీ మనకి స్టార్ట్. ఇది పొడుగు వంకాయ. ఇది డ్రాగన్ పింక్ కలర్. కాయ రావాలి వచ్చింది. వచ్చింది. మొన్న ఏం చేసిన అంటే వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత తీసి మళ్ళీ 2 చేసిన. ఒక బకెట్లో ఉంది, ఆ బకెట్లో ఉంది. కొంచెం పెద్ద దాంట్లో పెడితే వస్తుంది అని చెప్పి పెట్టుతాం. మీరు కావాలంటే ఇది తీసుకెళ్తాం. నిన్ననే ఈ సక్యులెంట్ ప్లాంట్స్ గురించి మిమ్మల్ని చూసినాక నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. నేను కూడా మీరు మా ఇంటికి రావాలి, నా కలెక్షన్ కూడా చూడాలి. ఇంటి లేవు కనుక ఉన్నాయి. కవర్లో పెడదాం. తప్పు తీసుకుంటా. ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా, మీకు నేలలో వేస్తే పుష్కలంగా వస్తుంది. ఇది జూన్లో వస్తుంది ఫ్రూట్. ఇది పొనగంటి కూర పెడతారా? ఎన్ని రోజులు పొనగంటి కూర అంటే వనసరిపురంలో అమ్ముతుండే. మీరు పెడతారా ఇవన్నీ? అంటే ఆకుకూర ఇది తింటారు. ఇది చాలా మంచిది, హెల్త్. తెలియదు కదా, పప్పులో వేసుకొని తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా మన స్టెమ్ తో వచ్చేస్తుంది కదా. తీసుకోండి, ఇది కూడా పెడదాం. మొన్న మీరు ఇట్లా మిర్చీలు అన్ని ఇట్లా పెడుతుంటే అబ్బా నాకు చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది. అరే మనం కూడా ఎందుకు చేయొద్దు. ఇప్పుడు మన పైన కట్ చేసి పెట్టింది అంతే కదా. ఇది నిమ్మ చెట్టు, నిమ్మకాయ. మామూలు నిమ్మ. ఇప్పుడు ఇంకా సరిగా లేదు, కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిపోయి. నేనేమో అన్ని క్రోటన్స్ పెడతాక, రకరకాల క్రోటన్స్ పెడతాను అనమాట. ఇంకా యాడ్ అవుతున్నాయి మెల్లమెల్లగా. ఇది క్లౌడ్ బీన్స్. అదేం బీన్స్? క్లౌడ్ బీన్స్. నాకు తెలియదు దాని గురించి. మామూలుగా మనం చిక్కుడుకాయ కర్రీ చేసినట్టే మసాలా గ్రేవీ కర్రీ చేస్తారు. అంటే మనది కాదు, ఇది కేరళ. ఓకే. పసుపు. లాస్ట్ టైం అయితే ఇందులో వచ్చిన పసుపు మనం ఉడకబెట్టి మళ్ళీ వేస్తే నాకు 1 కేజీ పసుపు వచ్చింది. ఈసారి నేను వేయలే, పాతవే మొలక వచ్చినాయి. అది కూలర్ది. కూలర్ది. ఎంత ఇది చాలా స్ట్రాంగ్ ఉన్నది. మింట్ కూడా ఉండే, సమ్మర్లో పోయింది వేడి ఎక్కువైతే. ఇవేమో స్ట్రాబెర్రీ, అది మల్బరీ. ఇదేమో పెద్దగా వస్తుంది, ఆ చెట్టుదేమో సైజ్ చిన్నగా ఉంటాయి. 2 వెరైటీస్.
ఈ సీడ్స్ కోసం ఉంచిందండి. ఇవన్నీ మళ్ళీ వేసినామంటే నారు వచ్చేది. ఆ సీడ్స్ కదా. పండితేనేమో తీయగా ఉంటాయి, బ్లాక్ అయితే. కొంచెం ఇవి రెడ్గా ఉన్నప్పుడు తింటే పులుపు వస్తుంది. ఇది పంపర పనస, ఇంత పెద్ద కాయ వస్తుంది. లోపల రౌండ్గా పింక్ కలర్ గుజ్జుతో ఉంటుంది. సేమ్ మనకు సంత్రా లాగానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ వచ్చింది, ఇంత సైజ్ కాయ వచ్చింది. కాయలు కూడా వచ్చినాయి. ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ. ఇది 1 kg దానిమ్మ, కానీ మనకు కుండీలో కాబట్టి కొంచెం చిన్న వస్తుంది సైజ్. ఇదేమో నర్సరీలో కొనుక్కొచ్చింది. ఇవి సీడ్స్ వేసినాయి. మామూలుగా మనకు షాప్లో దొరికిన పోమోగ్రానైట్ నుండి వేసినాయి. వేరే ప్లాంట్స్ అయితే అంటే వేరే ఏ పండ్ల మొక్క కానీ 5 సంవత్సరాలకి పూత వస్తుంది. ఇది మాత్రం 1 yearకి వచ్చేస్తుంది. అప్పుడే వచ్చేస్తుంది. చెట్టు చిక్కులేనా ఇక ఇంతే ఉంటుంది హైబ్రిడ్. ఇది ఇది టీ చేస్తాం కదా. లెమన్ టీ వాసన రాలేదు. లెమన్ టీ ఆకులు కట్ చేసి టీలు వేసేసుకోవడం, లేదు అంటే డికాషన్ పెట్టుకొని లెమన్ గ్రాస్ పర్ఫ్యూమ్ కూడా దొరుకుతుంది. తీసుకెళ్ళాలి. ఇది కూడా చాలా రోజులు. ఇది గోంగూర, ఇది ఆల్ స్పైస్. చాలా ఇప్పుడు మనం 1 kg మటన్కి 1 కాకి వేస్తే సరిపోతుంది. అంటే అన్ని స్పైసెస్ ఫ్లేవర్స్ ఉంటాయి, అన్ని ఫ్లేవర్ ఉంటుంది. నోట్లో పెడితే కూడా ఘాటు ఉంటుంది. అసలు మనం లవంగాలు వేసినంత ఘాటు వస్తుంది. ఇవి ఇట్లాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఇది ఇంకా లెమన్ గ్రాస్ కలెక్షన్ చాలా. అది మామిడి అల్లం, అప్పుడు అది గ్రో బ్యాగ్. ఇదేమో టేబుల్ నిమ్మ. ఈ చెట్టు ఇంత ఉంది. కాయలు కాస్తే సమ్మర్లో 100-150 కాయలు ఉంటాయి. దీని ఫ్లేవర్ ఎట్లా ఉంటుంది అంటే ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది. కాయ ఇంతే వస్తుంది, కానీ జ్యూస్ మాత్రం ఆరెంజ్ జ్యూస్ తాగిన ఫీలింగ్ వస్తుంది. అది నార్మల్ మన ఇది మామిడి చెట్టు. ఇది మామిడి చెట్టు రసాలు. అదేమో పునాస మామిడి. మనకు పచ్చడికి వెళ్ళినాయి. అవి 2 కిలోల ముక్కలు వచ్చినాయి. దానికి 10 కాయలు వచ్చినాయి. ఇదేమో కుండ పుదీనా అంటారు. దీనికి సీడ్స్ అవుతాయి. మామూలుగా మనకు పుదీనాకి సీడ్స్ రావు కదా, దీనికి సీడ్స్ వస్తాయి. ఇది అంజీరా. కానీ మీ కలెక్షన్ రేర్ కలెక్షన్ అక్క. అందరి దానిలో దొరికే కావు. అందరి ఫార్మ్స్. ఇది వేరే పుదీనా, దీని ఫ్లేవర్ వేరే ఉంటుంది. ఇది మనకు జనరల్ ఇక్కడ దొరకదు. దొరకదు. ఇది వేరే మనకు దొరికేది. నేను చూపిస్తాను. చాలా బాగుంది అక్క, పుదీనా వాసన. ఇది మనది నార్మల్గా మనకు మార్కెట్లో దొరికేది. ఇది మనది. ఈ 3 ఫ్లేవర్స్ వేరే ఉంటాయి. అది ఇది కొంచెం స్ట్రాంగ్. ఇప్పుడు మామూలుగా మనం ఎంత పుదీనా వేస్తాం కదా అల్లిన పచ్చడి కానీ దానికని, ఇది ఒక 10-15 రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది. అంత ఫ్లేవర్ వస్తుంది. ఇది షుగర్ కేక్. ఓకే ఓకే. అది కిడ్నీ స్టోన్స్ ఇవన్నీ మీరు చెప్పారు. లేదు, అది రణపాల. ఇంకొకటి
ఇది ఎందుకు వాడతారా అంటే దీన్ని షుగర్ డయాబెటిక్ ఇన్సులిన్ ప్లాంట్ అంటే ఆకు తినాలా కదా ఆకు తినాలి ఎంత మనకు ఇంత ముక్క తింటే సరిపోతుంది ఓకే ఇక టాబ్లెట్ వేసుకున్నట్టే పని చేస్తుంది అంతేనా కానీ టేస్ట్ పుల్లగా ఉంటుంది చింతకాయ లాగా ఉంటుంది తీసుకోండి ట్రై చేయండి ఇది ముక్కుంటే అక్క మాకు ఇస్తాను అదేంటక్క రణపాల నేను చెప్పింది అది బ్రయోఫిలం లా ఉందక్క బొటానికల్ నేమ్ మరి ఫ్లవర్ రాదు సైడ్ కి రాదు రూట్ వస్తుంది దానికి వస్తుంది సైడ్ కి రూట్స్ వస్తాయి మనం ఆకులు వస్తుంది ఫ్లవర్స్ ఇట్లా బడ్స్ లాగా వస్తాయి రావు వట్టి రూట్స్ వస్తాయి ఇప్పుడు దీన్ని ఎట్లా తీసుకోవాలి దీన్ని ఆకు ఇది చిన్న ముక్క తినడం అంతే ఇప్పుడు స్టోన్స్ అవుతాయి కదా అయితే మనము ఒక 1 వీక్ 10 days ఇంట్లో హాఫ్ ముక్క తినేస్తే స్టోన్స్ కరిగిపోతాయి దాదాపు ఒక 300 రోగాలకు పనిచేస్తుంది అంటారు అంత మెడిసినల్ వాల్యూస్ ఇప్పుడు నేను ఈ చెట్టు ఇందులో ఆకేస్తే మళ్ళీ ప్లాంట్ వస్తుంది అది వాళ్ళకి ప్రజెంట్ చేసినట్టు చూపి పట్టుకున్నాను థ్యాంక్ యూ అక్క సో మచ్ అక్క దాదాపు అందులో ఒకటి వేసి ఉంచుతా ఇట్లనే ఎవరన్నా వస్తే మనం ఇవ్వచ్చు అన్నట్టు సో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇక్కడికి రావడం కారణం ఏంటంటే అక్క వీడియోస్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను ఆ వీడియోస్ చూసినప్పుడల్లా నాకు ప్రతిరోజు అనిపించేది కానీ టైం సరిపోక ఎన్నిసార్లు వద్దాం అనుకున్నాను కుదరలేదు కాకపోతే ఈరోజు మేము ఈ ఏరియాకి రావడం జరిగింది సో ఇంత దూరం వచ్చాము ఎలానా కలిసి అక్కని కలిసి వెళ్ళాలి ఈరోజు అని అనుకున్నాం కానీ రావడంతో మాకు అక్క చాలా విషయాలు మొక్కలు ఎలా పెంచాలి ఏంటి అనే విషయాలు మేము డిస్కస్ చేసుకున్నాము చాలా టిప్స్ కూడా మేము చూస్తూ ఉంటాం అక్క వీడియోస్ ద్వారా అవి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి ఇన్స్పైరింగ్ కూడా ఉంటాయి సో దాంతోనే నేను కూడా ఒక చిన్న క్రూటన్ ఇట్లాంటి గార్డెన్ ఒకటి పెట్టాను బట్ ఇది చూసినాక నాకేమనిపిస్తుంది అంటే ఇట్లా వెజిటేబుల్స్ కూడా మనం పండించుకోవచ్చు అనేటువంటి ఒక మంచి థాట్ సో అక్క చేస్తున్నటువంటి ఈ వీడియోస్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి అండ్ అక్క థ్యాంక్ యూ అక్క మీ టైం మాకు ఇచ్చినారు మాతో ఇంత టైం స్పెండ్ చేసినారు థ్యాంక్స్ ఫర్ దిస్ ప్లాంట్ ఆల్సో అండ్ ఆల్ క్రెడిట్స్ టు సాల్మన్ అన్న ఫర్ ద కెమెరా థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ అక్క థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అది రెడ్ బెండ్ పొడుగ్గా చిన్నగా వస్తాయి చెట్టు నిండా కాయాలి ఇది నర్సరీలో మనకి వీటిలలో రావాలంటే అంటు మొక్కలు అంటే గ్రాఫ్టెడ్ లేదు అంటే మనం ఎవరి ఇంట్లోనైనా ఇట్లా కొంచెం కట్ చేసేసి అంటు కట్టుకున్నాం అనుకోండి ఒక 1 month 40 days రూట్స్ వస్తాయి ఈ కొమ్మకి అక్కడ వరకు కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అది ఉంది మన దాంట్లో ఎట్లా చేయాలి ఇదేమో స్టార్ ఫ్రూట్ ఇది మామిడి పునాస మామిడి అవకాడో ఇది మట్టిలో పెడదామని ఉంచుతున్నాను మళ్ళీ చెప్పు ఒకసారి ఇది అవకాడో ప్లాంట్ మట్టిలో పెడదామని ఇలాగే ఉంచాను అంటే ఇది గ్రాఫ్టెడ్ కాదు మనం పిక్క ఉంటుంది కదా పిక్కతో ఇది చిన్న గార్డెన్ చాలా బాగుంది నిజంగా ఇంకా చాలా తగ్గింది కొన్ని ప్లాంట్స్ పోయినాయి మన దగ్గర నుండి మొన్న సమ్మర్లో అప్పుడు చిక్కుండి కానీ వీటిని రోజు మెయింటైన్ చేయాలక్క చేయాలి మార్నింగ్ వాటిని మానిటర్ చేస్తూ ఉండాలి చేస్తుంటే ఒకప్పుడు నాకు కానీ ఇది ఈజీ మనకు ఖాళీ ప్లేస్లో వేస్తే ఏమవుతుంది అంటే కలుపు ఎక్కువ వస్తుంది అది ఇప్పుడు ఇంత ఏరియా మనం కలుపు తీసి మొక్కలు మెయింటైన్ చేయాలంటే కష్టం మనకి ఇక్కడ ఏంది వట్టి కుండి చూసుకుంటే సరిపోతుంది వాటర్ ఎక్కువ వేస్ట్ కావు వాటర్ కూడా తీసేసుకున్నామంటే సరిపోతుంది ఇవాళ మార్నింగ్ మజ్జిగ పుల్లటి మజ్జిగ ఎగ్ తర్వాత పల్లీలు అదేంటి ఆవాలు
ఇవన్నీ మిక్స్ చేసి ఇచ్చినాను అన్నిటికీ అన్నిటికీ స్ప్రే చేయొచ్చు ఇవ్వచ్చు. ఆ ఫ్రూట్ అది టేస్ట్ డబుల్ అవుతుంది. అంటే పెస్ట్ కంట్రోల్ ఇవే జ్యూసెస్ అన్ని హోమ్ మేడ్ జ్యూసెస్, కషాయాలు, ఇంకా వేప ఆకు, లెమన్ అన్నీ అవి. మన గార్డెన్కి వచ్చినందుకు లీనాకి, రాజుకు థ్యాంక్ యూ. అంటే నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఇట్లా వచ్చి చూసినప్పుడల్లా. ఇంకొక విషయం ఏంటంటే మనకు కరీంనగర్లో మంచి స్కూల్ ఉందండి, సెయింట్ పాల్స్ స్కూల్. చాలా ఎడ్యుకేషన్ కానీ కేరింగ్ కానీ పిల్లలది చాలా బాగుంటుంది. దగ్గర ఏరియాలో ఉంటే తప్పకుండా వేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీనా. బాయ్ అండి మీకు కూడా.